సీఎం హోదాలో ఉండి కూడా చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎలాంటి పనులు చేయకూడదంటూ సీఎం పదవిలో ఉండి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. సంక్షేమ పథకాల విషయంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడమని గతంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు విషం నిండిన మాటలు మాట్లాడడాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. చూసారా ఇద్దరు నాయకుల మధ్య ఎంత తేడాను? తనకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించాలనే తపన కలిగిన వ్యక్తిత్వం ఒకరిది. తనకు ఓటు వేయని వారిని పాముతో పోల్చిన నైజం ఇంకొకరిది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరవేయాలనే తాపత్రయం ఒకరిది. తన వాళ్లకు మాత్రమే లబ్ధి జరగాలనే స్వార్థం మరొకరిది. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ బాగుండాలనే అనుక్షణం పరితపించిన తీరు ఒకరిది. ఎదుటి వాళ్లపై కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కుతంత్రం మరొకరిది. తను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా మంచి చెయ్యాలన్న ఆరాటం ఒకరిది. మన వాడు కాని వారందరిని అణచివేయాలన్న కుట్ర మరొకరిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. వైఎస్ఆర్సీపీ వాళ్లకు చిన్న పని చేసిన ఊరుకోనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అధికారులు, టీడీపీ నేతలను హెచ్చరించడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేయడం సర్వత్రా విస్మయపరిచింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని గత సీఎం వైఎస్ జగన్ పరితపిస్తే పార్టీయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడడం విస్తుగొలుపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. విజనరీని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ వారికి ఎలాంటి లబ్ధి చేరకూడదని బహిరంగంగా ఆదేశించడంపై రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నేతలు విస్తుపోతున్నారు. బహుశా ప్రపంచంలోనే ఇలా ఎక్కడా జరిగి ఉండదు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసి సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇలా దిగజారి వ్యవహరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండే ఇలా వ్యాఖ్యానించడం సబబేనా అనే చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. సీఎం స్థాయిలో ఉంటూ ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాల్సింది పోయి ఇలా మాట్లాడడం తగదంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. నాడు వైఎస్ జగన్ కూడా ఇలానే ఆలోచించారంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు సంతృప్త స్థాయిలో పథకాలు అమలు చేయడం మీరు గమనించలేదా? రాజకీయాలనేవి ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అందరూ మనవాళ్లేనని వైఎస్ జగన్ పదే పదే చెప్పడం గుర్తు లేదా అని ప్రజలు గుర్తు చేస్తున్నారు. జగన్ పథకాల వల్ల తాము ఎంతగానో లబ్ధి పొందామని ఊరూరు అందరితో పాటు టీడీపీ వారు సైతం అప్పట్లో స్వచ్ఛందంగా చెప్పుకున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తాను ఏం చేస్తున్నాననే విషయం విస్మరించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో 8-10 ఏళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లల్ని తన పక్కన కూర్చోబెట్టుకుని అధికారులు, మీడియా ఎదుట వారి తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలను చంద్రబాబు వెల్లడించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వీళ్ల నాన్న మరో మహిళతో వెళ్లిపోయాడు, వీళ్ల అమ్మ మరో వ్యక్తి వెంట వెళ్లిందంటూ మాట్లాడడం విస్తుగొలిపింది. తద్వారా ఆ పిల్లల మనసును ఎంత గాయపరిచారో సీఎం తెలుసుకోలేకపోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం వాసు, సెల్వి దంపతుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు ఇచ్చారు. సార్ కాస్త నీళ్లు తాగండి అంటూ సెల్వి ఆప్యాయంగా అడగ్గా, అవి వద్దమ్మా, నా వద్ద ఉన్న నీటినే తాగుతాను అంటూ హిమాలయ కంపెనీ నీళ్ల బాటిల్ చూపిస్తూ అందులోని నీళ్లు తాగారు చంద్రబాబు. ఇక సర్పంచ్ బీసీ సుబ్రహ్మణ్యం యాదవ్ వైఎస్ఆర్సీపీకి చెందిన వారని ఆయనకు వేదికపై చోటు కల్పించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు.